గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెళ్లారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారు కవిత. సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తి కానున్నాయి. గైనిక్ సమస్యతో కవిత బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తిహార్ జైల్లో ఉన్నప్పుడు గైనిక్ సమస్యలు తీవ్ర జ్వరంతో పలుమార్లు కవితకు అనారోగ్యం గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్లో గతంలో వైద్య పరీక్షలు కూడా జరిగాయి. ఇక కవిత ప్రస్తుతం అస్వస్థకు గురవడంతో ఆమె బతుకమ్మ సంబరాలకు దూరంగా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఏజీ ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య పరీక్షలు జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళంతా కూడా పూర్తిగా మెడికల్ టెస్టులు చేసిన తర్వాత కవితకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తి కానున్నాయి. ఇక కవిత గైనిక్ సమస్యతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో తిహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె గైనిక్ సమస్యలు తీవ్ర జ్వరంతో కూడా పలుమార్లు అనారోగ్యానికి గురైంది. అప్పట్లో ఢిల్లీ ఎయిమ్స్లో ట్రీట్మెంట్ కూడా అయింది. ఈ నేపథ్యంలో తాజాగా మళ్ళీ కవితకు అనారోగ్యం గురవడంతో ప్రస్తుతం ఆమె ఏజీ ఆసుపత్రిలో చేరి టెస్టులు చేయించుకున్నట్టు తెలుస్తుంది. పూర్తిస్థాయి చికిత్స కోసం ప్రస్తుతం ఏజీ వైద్యుల సలహా మేరకు ఆమె కాస్త విశ్రాంతి అవసరమైన నేపథ్యంలో ఆమె బతుకమ్మ కూడా దూరంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ వైద్య పరీక్షల కోసం ఆమె ఆసుపత్రిలో చేరింది. సాయంత్రానికి పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్స్ అయిన తర్వాత దాని రిజల్ట్స్ చెప్పే అవకాశం ఉంది. వైద్యుల సలహాలు సూచనల మేరకు కవిత రెస్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మధు జైన్ అవుతున్నారు. మధు, ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఏజీ ఆసుపత్రిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమెకు ఎలాంటి అనారోగ్యానికి గురైంది, ఎట్లాంటి టెస్టులు అవుతున్నాయి? ఎగ్జాక్ట్లీ ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా విశ్రాంతిలో ఉంది. కొద్ది గంటలు మాత్రం కుటుంబ సభ్యులతో గడిపింది. తర్వాత అత్యంత సమీప బంధువులతో కొద్దిమంది పార్టీ కార్యకర్తలు నాయకులను కలిశారు ఆమె సొంత నివాసంలో. తర్వాత అటు నుంచి నేరుగా తండ్రి ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయారు. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. కేసీఆర్ తో పాటు అక్కడే ఆమె ఫామ్ హౌస్ లో ఉన్నారు. చాలా కొంతకాలంగా ఆమె సేదతీరుతా ఉన్నారు. ఆరోగ్యం పూర్తి స్థాయిలో ఆమె సహకరించట్లేదు అనేటువంటి దానిపైన, ఆరోగ్యం పైన దృష్టి పెట్టారు. తిహార్ జైల్లో ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి సమస్యలతో ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గైనిక్ సమస్యలకు సంబంధించి, తీవ్రంగా వెయిట్ లాస్ కి సంబంధించి గ్రాడ్యువల్ గా చాలా పెద్ద ఎత్తున ఆమె వెయిట్ లాస్ అయ్యారు. దాంతో అనారోగ్య సమస్యలు తలెత్తాయి అనేటువంటిది కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. సో అదే బ్యాక్గ్రౌండ్ లో ఆమెకు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఆమె ప్రస్తుతం పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఈడీ గానీ సిబిఐకి సంబంధించినటువంటి కేసుల విషయంలో కూడా ఆమె వర్చువల్ గా అటెండ్ అవుతున్నారు కేసు విచారణ సందర్భంగా. ప్రస్తుతం ఆమె ఏజీ హాస్పిటల్, గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏజీ హాస్పిటల్ కి చేరుకున్నారు. ఇప్పుడు ఆమె ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆసుపత్రిలో ఆమె పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనేక పరీక్షలు చేయించుకున్న తర్వాత తిరిగి సాయంత్రానికి మళ్ళీ ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి తండ్రి దగ్గరికి కవిత వెళ్ళనున్నారు. కాకపోతే ఈసారి బతుకమ్మ సంబరాల్లో కవిత పాల్గొంటుందా అనేటువంటి క్వశ్చన్ కి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఆమె ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు కాబట్టి ఈసారి బతుకమ్మ సంబరాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. కేవలం ఏదో ఒక్క సందర్భంలో కనపడేటువంటి అవకాశం ఉంటుంది. అంతే, ఒక రోజు ఆమె కనపడే అవకాశం ఉండొచ్చు అనేటువంటిది పార్టీ వర్గాలు భావిస్తా ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో ఉన్నారు కాబట్టి రెగ్యులర్ యాక్టివిటీ, పొలిటికల్ గా బయట యాక్టివ్ గా ఉండడం కానీ, బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం, తర్వాత దసరా ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆమె దూరంగా ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తాం. సో మొత్తానికి కవిత అప్డేట్ చాలా రోజుల తర్వాత జైలు నుంచి వచ్చి ఆమె ఫామ్ హౌస్ కు చేరిన తర్వాత తండ్రిని కలిసిన తర్వాత తండ్రిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కాళ్ళు మొక్కి లోపలికి వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కవిత ఎవరికి బయట కనపడలేదు. ఆమెకు సంబంధించిన వార్త బయటికి వినిపించలేదు. ఈ రోజు ఇన్ని రోజుల తర్వాత ఆమె ఆసుపత్రికి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. దాంట్లో చాలా నీరసంగా కవిత కనిపిస్తా ఉంది. కళ్ళ కింద చారలు, ఫేస్ అంతా కూడా కాస్త గుంజుకుపోయి, ముఖమంతా గుంజుకుపోయినట్టుగా అనిపిస్తా ఉన్నటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో ఆమె ప్రధాన సమస్యలు గైనిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా లేడీస్ కు ఉండేటువంటి సమస్యలు ఆమె జైల్లో ఉండడంతో ఆ తీవ్రమైనటువంటి ఒత్తిడి, మనశ్శాంతి లేకపోవడము, అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ పూర్తిగా మారిపోవడం. అంటే ఇన్ని రోజులు ఒకలాగా, జైల్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని నెలల పాటు ఒకలా ఉండడంతో షెడ్యూల్ మారిపోవడంతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంట్లో ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇవే రిపోర్ట్లని ఈడీకి, సిబిఐకి నెక్స్ట్ కోర్టుకు సమర్పించేటువంటి అవకాశం ఉంది. ఈ టెస్టులకు సంబంధించినటువంటి వివరాలను ఆమె త్వరలోనే. సో ఈసారి కవిత దసరా సంబరాలకు, ముఖ్యంగా బతుకమ్మ సంబరాలకు దూరంగా ఉండనున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వైద్య పరీక్షల కోసం ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఆసుపత్రిలో చేరారు. సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తి కాబోతున్నాయి. ఆమె గైనిక్ సమస్యతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో తిహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఇదే సమస్యతో, అలాగే తీవ్రమైన జ్వరంతో కూడా ఆమె బాధపడ్డారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఉన్నప్పుడు ఈ సమస్యలు కూడా వచ్చాయి. అప్పట్లో ఢిల్లీ ఎయిమ్స్లో ఆమెకు వైద్య పరీక్షలు జరిగాయి. తాజాగా మళ్ళీ ఆమెకు గైనిక్ సమస్యలు రావడంతో ఆమె ఇవాళ మళ్ళీ ఆసుపత్రిలో చేరారు. ఇవాళంతా కూడా పలు టెస్టులు నిర్వహించబోతున్నారు.
తర్వాత ఆమెకి వైద్యులు విశ్రాంతి సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బతుకమ్మ సంబరాలకు కవిత కాస్త దూరంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.